ఈరోజు యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో సమాధానం అనే బంధం ఉండాలి. సమాధానము కలిగి మనం దాన్ని వెంబడించాలి. సమాధానం ఎలా కలుగుతుంది అనుకుంటున్నారు మీరు? అసలు ఎలా వస్తుంది సమాధానం? ఇప్పుడు మీకు సమాధానం ఉందా? ఉంటే మీ సమాధానం మీరు ఎలా తెచ్చుకున్నారు చెప్పండి. సమాధానం ఎలా వచ్చింది మీకు? సమాధానం ఒక వ్యక్తికి రావడానికి, నిజమైనటువంటి సమాధానం అనేది ఒక వ్యక్తిలో ఉండాలి అంటే అసలు ఆ వ్యక్తి ఏం చేయాలి తెలుసా మీకు? ఆ వ్యక్తి ఏం చేస్తే సమాధానం ఉండిద్ది అనేది మొదట తెలుసుకోవాలి. సమాధానం అంటే నేను చెప్పిన మాటను బట్టో, మీరు విన్న మాటలను బట్టో, మీరు చూసిన దాన్ని బట్టో, మీకు కలిగిన దాన్ని బట్టో, మీకున్న దాన్ని బట్టో వచ్చేది సమాధానం కాదు. సమాధానము అనేది అది దేవుని ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. ఆమేన్. సమాధానం ఎట్లా వచ్చింది? ఇప్పుడు మీరు చూడండి, సమాధానం రావాలంటే ఏం చేయాలి? ఆత్మానుసారమైన మనసు ఉండాలి. ఆత్మ ఉంటే కదా ఆత్మానుసారమైన మనసు ఉండడానికి. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారి హృదయాల్లో ఉండేది సమాధానం. అందుకే మన సమాధానం ఎలా ఉండిద్దంటే కొద్దిసేపు ఉండిద్ది, కొద్దిసేపు పోతుంది. కొద్దిసేపు సమాధానంగా ఉండిద్ది, కొద్దిసేపు సమాధానంగా ఉండదు. అంటే పరిశుద్ధాత్మలు మనం అట్లా వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు సమాధానం ఉండిద్ది అనమాట. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలుగుతుంది సమాధానం. అందుకే ఆత్మ ఫలముల్లో ఒకటి సమాధానం. సో కాబట్టి సమాధానం అనే బంధము మన కుటుంబములో ఉండాలి అంటే మొదట నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తి అయి ఉండాలి.